హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనం స్మాల్ కేస్ అంటే ఏంటి? స్మాల్ కేస్ మొబైల్ యాప్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? స్మాల్ కేస్ యాప్ యూజ్ చేసి ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకుందాం. ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు టాపిక్. సో, ఈ డెమాన్‌స్ట్రేషన్‌కి నేను ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నాను. సో, ఆండ్రాయిడ్‌లో మనం గూగుల్ ప్లే స్టోర్‌కి వెళ్దాం. ఇక్కడ వెళ్ళిన తర్వాత స్మాల్ కేస్ అని సెర్చ్ చేసి ఇక్కడ చూడండి, స్మాల్ కేస్ స్టాక్ ఇన్వెస్టింగ్ మేడ్ ఈజీ అని వచ్చింది. సో, ఇక్కడ 500,000 ఇన్వెస్ట్ చేశారండి. ఇక్కడ మీరు చూడొచ్చు, 5,00,000 మంది స్మాల్ కేస్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేశారు. సో, ఈ యాప్‌ని మనం ఇన్‌స్టాల్ చేద్దాం. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. నేను పాజ్ చేస్తాను. మళ్ళీ డౌన్‌లోడ్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తాను. ఓకే. ఇప్పుడు స్మాల్ కేస్ యాప్ డౌన్‌లోడ్ అయింది. ఒకసారి ఓపెన్ చేద్దాం. సో, స్మాల్ కేస్ అంటే ఏంటి? సింపుల్. స్మాల్ కేస్ అనేది బాస్కెట్ ఆఫ్ స్టాక్స్ అనమాట. అంటే ఇప్పుడు మనం స్టాక్ బ్రోకర్ అకౌంట్ ఏదైనా మన డీమ్యాట్ అకౌంట్ యూజ్ చేసి ఇండివిడ్యువల్‌గా స్టాక్స్‌ని కొంటూ ఉంటాం. ఎగ్జాంపుల్ హెచ్‌డిఎఫ్‌సి కానీ, ఎయిర్‌టెల్ కానీ, హిందుస్థాన్ యూనిలీవర్, రిలయన్స్ ఇలా ఇండివిడ్యువల్‌గా ఒక్కో స్టాక్‌ని మనం ఎగ్జాంపుల్ జీరోదా కానీ, 5 పైసా అకౌంట్ కానీ యూజ్ చేసి మనం స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. అదే ఇక్కడ ఈ స్మాల్ కేస్ ఏం చేస్తుందంటే, ఇలా ఇండివిడ్యువల్‌గా కాకుండా మనకు కొన్ని స్టాక్స్ అన్నిటిని కలిపి, స్టాక్స్ లేదా ఈటీఎఫ్స్ అన్నీ కలిపి మనం ఒక బాస్కెట్ ఆఫ్ స్టాక్ లాగా చేసుకోవచ్చనమాట. సో, రకరకాల స్టాక్స్‌ని అందులో యాడ్ చేసుకొని, దానికి కొంత ప్రతి స్టాక్‌కి కొంత పర్సెంటేజ్ లేదా కొన్ని కొన్ని షేర్లు అలా ఇస్తూ మనం ఒక బాస్కెట్‌లా తయారు చేయొచ్చనమాట. సో, అదెలాగో ఒకసారి చూద్దాం. సో, ఇక్కడికొచ్చిన తర్వాత మనం ఇక్కడ స్టార్ట్ ఎక్స్‌ప్లోరింగ్‌ని క్లిక్ చేయాలి. సో, ఇక్కడ ఇప్పుడు మనం హోమ్‌లో ఉన్నామండి. సో, ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఎక్స్‌ప్లోర్ చేద్దాం ఒకసారి. ఇక్కడ మీరు కింద చూడొచ్చు ఐడియల్ ఫర్ న్యూ ఇన్వెస్టర్స్. సో, ఇక్కడ రకరకాల బాస్కెట్స్ ఆల్రెడీ క్రియేట్ చేసున్నాయి. సో, డిఫరెంట్ ఇన్వెస్టర్స్ ఆల్రెడీ క్రియేట్ చేసిన బాస్కెట్స్ మనం చూస్తున్నాం. ఇక్కడ సో, ఎగ్జాంపుల్ బ్రాండ్ వాల్యూ. సో, ఇక్కడ ఒక స్మాల్ కేస్ ఆల్రెడీ క్రియేట్ చేసుందండి. సో, ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు. సో, ఎందుకు ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి. సో, ఇండియా ఈజ్ లైక్లీ టు బి థర్డ్ లార్జెస్ట్ బ్లా బ్లా బ్లా. సో, దీనికి ఏమేమి స్టాక్స్ ఉన్నాయో మనం ఇక్కడ స్టాక్స్ అండ్ వెయిట్స్‌లోకెళ్ళి చూడొచ్చు. సో, దీన్ని యాక్సెస్ చేయాలంటే లాగిన్ అవ్వమని చెప్తుంది. సో, మనం లాగిన్ అయ్యి చూద్దాం. సో, అలాగే ఇక్కడ మనకి డిస్కవర్ అని ఉందండి. సో, ఇక్కడ మనకి రకరకాల కలెక్షన్స్ ఉన్నాయి. సో, ఇక్కడ మీరు చూడొచ్చు, స్మాల్ బీటా అని. దీని పర్పస్ ఏంటంటే లార్జ్ క్యాప్ ఫోకస్డ్ ఆన్ ఫోకస్డ్ విత్ స్ట్రాటజీస్ విత్ ఆబ్జెక్ట్ టు బీట్ మార్కెట్‌ని బీట్ చేసి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే స్మార్ట్ బీటా స్మాల్ కేస్ ఇది. ఇక్కడ ఈటీఎఫ్ స్మాల్ కేస్ ఉన్నాయి. సో, మనకిక్కడ టాప్ గెయినర్స్ లాస్ట్ ఇయర్‌లో టాప్ గెయినర్స్ ఎవరున్నారో కూడా ఇక్కడ రకరకాల బాస్కెట్స్ ఉన్నాయి. స్మాల్ కేసెస్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఫార్మా ట్రాకర్, ఐటీ ట్రాకర్, ఇక్కడ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ 18.15% వచ్చింది. ఐటీ ట్రాకర్ 17.47, వాల్యూ అండ్ మొమెంటమ్ 33% రిటర్న్ వచ్చింది. ఇది హై రిస్క్ అని చెప్తుంది ఇక్కడ. ఒకసారి చూద్దాం ఏంటో. అందులో ఉన్న స్టాక్స్ చూడాలంటే మనం లాగిన్ అవ్వాలి. ఓకే. మనం దీన్ని ఒకసారి మనం వాచ్ లిస్ట్‌లో కూడా యాడ్ చేసుకోవచ్చు. లెట్స్ సీ. ఇక్కడ వాచ్ లిస్ట్ ఉంది. సో, చూడండి, ఇక్కడ నేను క్లిక్ చేశాను. ఇది వాచ్ లిస్ట్‌లో యాడ్ అయింది. సో, మనం మళ్ళీ వచ్చి ఈ స్టాక్స్ చూద్దాం. సో, మళ్ళీ నేను బ్యాక్ వస్తున్నాను. సో, ఓకే. హోమ్‌లోకొచ్చాను. అండ్ దెన్ ఇక్కడ మీరు చూడండి. సో, లాగిన్ విత్ బ్రోకర్. మనకిక్కడ ప్రత్యేకంగా అకౌంట్ క్రియేట్ చేసుకోనవసరం లేదు. మనకి ఏ స్టాక్ బ్రోకర్‌తో అయినా, మేజర్ స్టాక్ బ్రోకర్స్‌తో అకౌంట్ ఉంటే చాలు, దీంట్లో లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ మనం లాగిన్ విత్ బ్రోకర్ క్లిక్ చేయాలి. ఓకే. ఇక్కడ చూడండి, 5 పైసా, ఏంజెల్ బ్రోకింగ్, యాక్సిస్ డైరెక్ట్, హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ అండ్ కోటక్ సెక్యూరిటీస్, ట్రస్ట్ లైన్, అప్‌స్టాక్స్ అండ్ జీరోదా. ఇంకా మీకు మనకి ఇక్కడ ఎడిల్‌వైస్ అండ్ ఆలిస్ బ్లూ. సో, ఈ అకౌంట్లు ఇందులో ఏ స్టాక్ బ్రోకర్‌తో అకౌంట్ ఉన్నా కూడా ఈ స్మాల్ కేస్‌ని యూజ్ చేసుకోవచ్చు. సో, మనకి జీరోదాతో మనం ఇప్పుడు లాగిన్ అయ్యి చూద్దాం.
సో, ఇప్పుడు జీరోదా కనెక్ట్ అయింది. సో, ఒకసారి నేను లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాను. సో, ఇక్కడ నేను యూజర్ ఐడీ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేశాను. ఒకసారి లాగిన్ అవుతున్నాను. సో, ఇక్కడ టీఓటీపీ అడుగుతుందండి. 1 సెకండ్. ఓకే. ఇప్పుడు నేను స్మాల్ కేస్ జీరోదా యూజ్ చేసి లాగిన్ అయ్యాను. సో, ఇప్పుడు ఆథరైజ్ చేయమంటుంది. సో, స్మాల్ కేస్ యాక్సెస్ చేయడానికి జీరోదా నుంచి ఆర్డర్ ప్లేస్ చేయడానికి, అలాగే సెల్ చేయడానికి ఆథరైజేషన్ ఉపయోగపడుతుంది. సో, ఆథరైజ్ చేస్తున్నాను. సో, జీరోదాతో కనెక్ట్ అవుతుంది. పర్ఫెక్ట్. సో, ఇక్కడ మీరు చూడొచ్చు ఓలా మహేంద్ర అంటుంది. సో, దట్స్ ఫైన్. సో, మనం ఇంతకుముందు ఒక స్మాల్ కేస్‌ని వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసాం. మనం వాచ్ లిస్ట్‌లోకెళ్దాం. సో, వాల్యూ అండ్ మొమెంటం మీరు ఇక్కడ చూడొచ్చు టాప్‌లో. సో, 33.13% సో ఫార్ ఇది రిటర్న్ ఇచ్చిందండి. కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్. సో, ఇందులో ఎన్ని స్టాక్స్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ స్టాక్స్ అండ్ వెయిట్స్ ఉంది. సో, ఇందులో ఏ స్టాక్స్‌కి ఎంత వెయిటేజ్ ఇచ్చారు? ఆ స్టాక్స్ ఏంటి? ఒకసారి చెక్ చేద్దాం. సో, చంబల్ ఫర్టిలైజర్స్ 12.5% ఇచ్చారు. అలాగే దీపక్ నైట్రేట్ 12.5%, హెచ్‌సిఎల్ 12.5%, జేబీ కెమికల్స్ 12.5%, మనప్పురం, రెడింగ్టన్ ఇండియా, రామ్కో ఇండస్ట్రీస్, టాటా స్టీల్. సో, అన్నీ 12.5% చొప్పున కొన్ని స్టాక్స్ యాడ్ చేశారండి. సో, ఇలా డివైడ్ చేసి ఈక్వల్‌గా 12.5% చొప్పున వెయిటేజ్ ఇచ్చారు. సో, ఈ బాస్కెట్ 33.13% చొప్పున గ్రో అయింది. మనం ఇన్వెస్ట్ చేయాలంటే మినిమమ్ ఇందులో 8,610 రూపీస్ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో, ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక మనం ఇక్కడ ఇన్వెస్ట్ నౌ క్లిక్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. సో, జీరోతో కనెక్ట్ అవుతుంది. ఇక్కడ చెప్తుందండి. సో, 8,609 రూపీస్ 0.7 పైస్. సో, మనం మంత్లీ సిప్ చేయాలనుకుంటే మంత్లీ సిప్ చూస్ చేసుకోవచ్చు. వన్ టైమ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వన్ టైమ్ ఇన్వెస్ట్ చేయొచ్చు. సో, మనం ఇక్కడ కన్ఫర్మ్ చేస్తే ఆర్డర్ జీరోదా నుంచి ట్రిగ్గర్ అవుతుంది. సో, ఇక్కడ మనకి చార్జెస్ అంటూ స్మాల్ కేస్ యూజ్ చేసి ఎవరో క్రియేట్ చేసిన అకౌంట్‌ని, సో, ఎవరో సెట్ చేసిన వెయిటేజెస్‌ని మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి దీనికి చార్జెస్‌గా మనకి 100 రూపీస్ చార్జ్ అవుతుంది. సో, ఈ 100 రూపీస్ ఈ 100 రూపీస్‌కి ప్లస్ జీఎస్టీ. సో, 100 ప్లస్ ఇంకో 18 రూపీస్ అంటే 108 రూపీస్, 18 రూపీస్ ఇందులో చార్జ్ అవుతుందనమాట. సో, మనం కూడా ఒక స్మాల్ కేస్‌ని ఎలా క్రియేట్ చేయొచ్చో తెలుసుకుందాం. ఇక్కడ కింద మీరు చూడొచ్చు క్రియేట్ అని ఉంది. సో, సింపుల్‌గా ఒక స్మాల్ స్టాక్ ఒక స్మాల్ కేస్‌ని మనం క్రియేట్ చేద్దాం. సో, మనకి అట్‌లీస్ట్ 2 స్టాక్స్ యాడ్ చేయాలండి ఏదైనా స్మాల్ కేస్ క్రియేట్ చేయాలంటే. సో, ఆహ్, ఎగ్జాంపుల్ టీసీఎస్. ఓకే. అండ్ లెట్స్ యాడ్ హిందుస్థాన్ యూనిలీవర్. ఓకే. సో, నేను 2 స్టాక్స్ యాడ్ చేశాను. సో, డన్ కొట్టేస్తున్నాను. సో, మీరు ఇక్కడ చూడొచ్చు 50%, 50% చొప్పున వెయిటేజ్ ఇచ్చిందనమాట. సో, మనం ఇప్పుడు దీన్ని సేవ్ చేసేయొచ్చు. దీనికి ఏదో ఒక నేమ్ ఇచ్చేద్దాం. ఎగ్జాంపుల్ స్మాల్ కేస్ తెలుగు ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్. ఓకే. సో, సమ్ ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్ట్స్ సేవ్ స్మాల్ కేస్. సో, ఇప్పుడు ఈ స్మాల్ కేస్‌ని షేర్ చేయాలంటే ఎవరు ఫ్రెండ్స్‌తో షేర్ స్మాల్ కేస్ అని లింక్ వస్తుంది. దాన్ని షేర్ చేయొచ్చు. ఇన్వెస్ట్ చేయాలనుకుంటే గనుక ఇన్వెస్ట్ నౌ క్లిక్ చేసి మనం జీరోదా నుంచి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. సో, జీరోతో కనెక్ట్ అవుతుంది. సో, ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ రూ. 5,315 ఉంటుంది. మంత్లీ సిప్ చేయాలనుకుంటే వన్ టైమ్
సో 5,315. సో కన్ఫర్మ్ అమౌంట్ కొట్టేస్తున్నాను. సో మీ జీరోదా అకౌంట్లో రూ. 5,315 ఉండాలన్నమాట. సో బై ఉంది. టాటా కన్సల్టెన్సీస్ అండ్ హిందుస్థాన్ యూనిలివర్ ఇన్వెస్ట్ చేస్తున్నాను. సో కన్ఫర్మ్ చేయమంటుంది. సో నేనిప్పుడు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి యూ ఆర్ ప్లేసింగ్ ఆర్డర్ ఆఫ్టర్ మార్కెట్ అవర్ అంటుంది. సో పర్వాలేదు. సో కన్ఫర్మ్ కొట్టేస్తున్నాను. ఓకే. 2 ఆర్డర్స్ ప్లేస్ అయ్యాయి. సో యువర్ ఆర్డర్ స్టేటస్ విల్ బీ అప్డేటెడ్ వన్స్ ద మార్కెట్ ఈజ్ ఓపెన్ ఆన్ జాన్ 4 అంటుంది. సో సక్సెస్ సక్సెస్‌ఫుల్‌గా ఆర్డర్ ప్లేస్ అయింది. సో రేటింగ్ ఇవ్వాలనుకుంటే రేటింగ్ ఇవ్వచ్చు. సో ఇప్పుడు నేను ఇవ్వట్లేదు. ఒకసారి ఆర్డర్స్ చూద్దాం. సో ఇప్పుడు ఈ ఆర్డర్ ఎగ్జాంపుల్ కాబట్టి నేను ఈ ఆర్డర్‌ని క్యాన్సిల్ చేస్తున్నాను. మీరు కనుక క్రియేట్ చేసి అలాగే ఉంచాలనుకుంటే అలాగే క్రియేట్ చేసుకొని దీన్ని ఉంచవచ్చు. ఓకే ఫ్రెండ్స్. సో నేనిప్పుడు ఈ ఆర్డర్‌ని క్యాన్సిల్ చేశాను. సో ఇది స్మాల్ కేస్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. మీకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను సాధ్యమైనంత వరకు రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.